ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు పౌర్ణమి సందర్భంగా అండి సెక్టర్ 5 మార్కెట్ పక్కన శ్రీ మరిడిమాంబ ఆలయంలో 1,00,000 సార్లు లలితా పారాయణం అండి. 1,00,000 సార్లు అంటే 1,00,000 సార్లు చదవరండి. 20 మంది 5 సార్లు చదివితే 1,00,000 సార్లు అయినట్టు అంటండి. నాకు తెలియదు, నేను 1,00,000 సార్లు అనుకుని వెళ్ళాను. 1,00,000 సార్లు చదువుతారేమో అనుకున్నాను, కానీ 20 మంది కలిసి కామేశ నయన కుమలాహ్లాద కౌముది భక్తహార్దతమో వేద భాను మద్భాను సంతతి శివదూతే శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియ శివపరా శిష్టేష్టాశిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మగోచర చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత నిశ్చేమమయి మానిత్య యవ్వనా మదశాలిని మదగోందిత రక్షాక్షి మద పాటల గండభూ చందన ద్రవదిగ్రాంగి చాంపేయ కుసుమ ప్రియ కుశల. లలిత చదివినాక లింగాష్టకం చదివారండి. అలాగే మహాలక్ష్మాష్టకం, అలాగే అమ్మవారి పాటలు పాడినాక అమ్మవారికి అయితే నీరాజనం ఇచ్చారండి. అమ్మవారికి నీరాజనం, మంత్రపుష్పం, ఆ తర్వాత పంతులు గారు అందరినీ దీవిస్తూ అక్షంతలు వేశారండి. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక అక్కడ సమారాధన పెట్టారండి. అన్న సమారాధనలో స్వామి అమ్మవారి ప్రసాదం అయితే తీసుకుని అయితే మేము మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళామండి. అమ్మవారి అలంకరణ చాలా బాగా చేశారండి పంతులు గారు. అమ్మవారి కళలతో ఉట్టిపడుతుందండి, అలా ఉన్నారండి ఈ మరిడిమాంబ అమ్మవారు. చాలా చాలా అందంగా ఉన్నారండి. ఆవిడ వైభవం చాలా మంది. పౌర్ణమి సందర్భంగా ఎంత భాగ్యం కలిగించిన మా ఫ్రెండ్ ఉమ్మగారండి చెప్పారండి, మాకు తెలియదు అసలు. ఆవిడ చెప్తేనే మేము వెళ్ళాము. చాలా బాగా దర్శనం కూడా చేసుకున్నామండి. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నామండి. ఇంకా పునర్దర్శన ప్రాప్తిని కలిగించమని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ఇంటికైతే వచ్చేసామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.